భారతీయుడు. హాయ్ హలో వెల్కమ్ టు మనోడు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనకి భారతీయుడు 2 ఉంది. భారతీయుడు అంటే ఎంత పెద్ద హిట్ అయింది సినిమా అందరికీ తెలిసిందే. ఇంకా శంకర్ గారి డైరెక్షన్లో వస్తుంది. అది భారతీయుడు 2. కమల్ హాసన్ గారి యాక్టింగ్కి అందరు ఫిదా అయిపోవాల్సింది, అంత భయంకరంగా ఉంటుంది ఆయన యాక్టింగ్. ఇంకా మన హీరో సిద్ధార్థ కూడా చాలా మంచి సినిమా పడింది కరెక్ట్ టైంలో. ట్రైలర్ చూస్తే మాత్రం చాలా అద్భుతంగా ఉందన్నమాట. అంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్లో ఇండియాలో ట్యాక్సులు కడుతున్న వాళ్ళకి కరెక్ట్ అయిన వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ఇవ్వట్లేదు కరెక్ట్గా అన్నీ అని చెప్పేసి ఒక స్టార్ట్ అవుతుంది అనమాట. అక్కడ నుంచి అన్నిటినీ అంటే దుర్మార్గాన్ని, ఇక్కడ ట్యాక్సులు కడుతున్న వాళ్ళు వాళ్ళకి రాకపోవడానికి, అంటే రిటర్న్ గవర్నమెంట్ నుంచి ఒక మంచి ఫెసిలిటీస్ రాకపోవడానికి, తర్వాత అన్యాయం చేస్తున్న వాళ్ళందరికీ అరికట్టడానికి మన సిద్ధార్థ గారు ఒక డైలాగ్ చెప్తారనమాట. వీటన్నిటిని అణిచివేయడానికి ఒక హంటింగ్ డాగ్ అయితే రావాలని చెప్పేసి ఇంకా భారతీయుడు కమల్ హాసన్ రూపంలో ఇంకా అట్లా చూపిస్తారనమాట. కమల్ హాసన్ ఇంకా ఈ ఫైట్స్ ఎలా ఉంటాయి తెలిసిందే కదా. భారతీయుడు నేమ్ సేనాపతి, ఫ్రీడమ్ ఫైటర్. ఏం కర్మ సార్ ఇది? కర్మ కాదు, వర్మ. మనకి ట్రైలర్ మొత్తానికి చూసిన తర్వాతే భారతీయుడు ఇతను ఒక ఫ్రీడమ్ ఫైటర్ అని చెప్పేసి మనకు చూపిస్తారన్నమాట. ఇంకా వివిధ రూపాల్లోనూ వివిధ యాక్షన్స్తోనూ మన కమల్ హాసన్ గారు మనకి థియేటర్లో ఒక మనకి కన్నుల పండుగగా అనిపిస్తుంది అనమాట. భారతీయుడి సినిమా అంత బాగుంటుంది అనేసి ఒక చాలా కోరికగా ఉంది భారతీయుడి సినిమా తెర మీద చూడాలని చెప్పేసి నాకైతే. ఒక తప్పు చేస్తే దాని నుంచి తప్పించుకోలేమన్న భయం రావాలి. నా కెరియర్లో పూర్తి చేయలేకపోయిన ఒకే ఒక్క కేస్ సేనాపతి. ఓ పని చేద్దాం, వీడిని యాంటీ ఇండియన్ గా ప్రకటించేస్తే. ఇంకా లాస్ట్లో టామ్ అండ్ జెర్రీ ఆట మొదలైంది. భారతీయుడు 2 అని చెప్పేసి మనకి శంకర్ గారి డైరెక్షన్లో ఒక అద్భుతమైన సినిమా ఒక ప్రేక్షకుల ముందుకైతే రాబోతుంది. లెట్స్ వెయిట్ ఫర్ దిస్ ఫిలిం. భారతీయుడు 2 ఒక సెన్సేషన్స్ క్రియేట్ చేస్తుందని చెప్పేసి అనుకుంటున్నా. లెట్స్ వెయిట్ ఫర్ ది ఫిలిం. అండ్ ట్రైలర్ చూసిన తర్వాత మీరేమనుకుంటున్నారు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఆల్.